ఇప్పుడు కనుక మీరు హైదరాబాద్ నుంచి మీరు ఏరియాల్లో వ్యూ కనుక చూస్తే ఈ ఏరియాలో రేవంత్ రెడ్డి వచ్చినట్టున్నాయి నుంచి దుర్గం చెరువు బోరి. నేను జిహెచ్ఎంసీ విషయంలో ఒకటి చెప్తాను. విక్రమన్న, దుర్గం చెరువు బోరి, పొదర్పుట బోరి, ఇప్పుడు కొంచెం చీకట్లో వద్దు. దుర్గం చెరువు బ్రిడ్జ్ మీద బోండి. పోయిన తర్వాత ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత కొంచెం మీరు ఆ కంపెనీల రోడ్డుకు పోగానే మీకు మొత్తం ఒకప్పుడేమో మంచి బిల్డింగులు జిగేలు అనిపించేటువంటి ఒక పెద్ద పెద్ద గ్లాస్ బిల్డింగులు, ఐటీ కంపెనీల హోర్డింగ్లు కనబడుతుండే. ఇప్పుడు మీకు ఆడేం కనబడతాయి తెలుసా? కుప్ప, మట్టి కుప్ప. రేవంత్ రెడ్డి గారు తయారు చేసిన మట్టి కుప్ప. ఫాక్స్కాన్ చైర్మన్ వచ్చి am I in ఇండియా ఆర్ am I in దుబాయ్ ఆర్ ఇన్ న్యూయార్క్ అని చెప్పని కేటీఆర్ గారి జమాన్లో చెప్తాడు. రజనీకాంత్ కేటీఆర్ గారి జమాన్లో వచ్చి నేను అప్పుడెప్పుడో వచ్చిన ఇదేందుకు ఇంత ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది, అద్భుతమైనటువంటి ఒక అల్ట్రా మోడర్న్ గ్లోబల్ సిటీ లెక్క ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది, ఐఎమ్ రియలీ అమేజ్డ్ అండ్ థ్రిల్డ్ అని చెప్పని ఆ పెద్ద మనిషి చెప్తాడు. ఇప్పుడు విక్రమన్న నువ్వు ఇది రేవంత్ రెడ్డి సాధించిన విజయం ఏందా అంటే డెబరీస్ గుట్టలాడ జవహర్ నగర్ డంప్ యార్డ్ లెక్క డంప్ యార్డ్ తయారు చేసి పెట్టిండు. ఇటు కంపెనీలు మధ్యలో డంప్ యార్డ్. ట్రైఫర్కేషన్ చేసినా అని గొప్ప చెప్పుకుంటున్నాడు కదా. నిన్న మీటింగ్లో చూసినా నేను 3 ముక్కలు చేసినా అని చెప్పని. ఏం సాధించినావు 3 ముక్కలు చేసి? ఈ కార్పొరేషన్స్కి ఏమైనా డబ్బులు ఎక్కువ ఇచ్చినావా? ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రజలకు వరద రాకుండా నువ్వేమైనా నివారణ చర్యలు ఏమైనా చేపట్టినావా? ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక జవహర్ నగర్ లాంటి డంప్ యార్డ్లు హైటెక్ సిటీలో వస్తుంటే వాటిని ఏమైనా నివారించే ప్రయత్నం చేసినావా? కాంట్రాక్టర్లకు సరైన సమయంలో కాంట్రాక్టులకు డబ్బులు ఇచ్చి మొత్తం పనులన్నీ కూడా సక్రమంగా చేయించినవా? రోడ్ల మీద గుంతలు లేకుండా చేసే ప్రయత్నం చేసినవా? దోమల బెడద నుండి ప్రజలను కాపాడినవా? ఏం చేసినావు నువ్వు? దాన్ని కేక్ కోసినట్టే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్లో కూర్చొని డ్రామాలాడి ఇష్టం వచ్చినట్టుగా దాన్ని గ్రేటర్ హైదరాబాద్ను అప్పటిదాకా ఉన్న 750 స్క్వేర్ కిలోమీటర్ను 2100 కిలోమీటర్ల వరకు స్క్వేర్ కిలోమీటర్ వరకు పెంచుతున్నా అని చెప్పని దాన్ని 3 కార్పొరేషన్ చేస్తే ఏం సాధించినావు? ఇది తుగ్లక్ పరిపాలన. ఇది నో డెమోక్రాటిక్ డిస్కషన్, నో కన్సల్టేషన్, నో కన్సెన్సస్, నథింగ్. ఇంకొక చివరికి ఒక విషయం చెప్తానండి మీకు. ఇప్పుడు కనుక మీరు హైదరాబాద్ నుంచి మీరు ఏరియాల్లో వ్యూ కనుక చూస్తే ఈ ఏరియాలో రేవంత్ రెడ్డి వచ్చినట్టున్నాయి నుంచి రెప్పపాటు పోదట. ఇది ఏం పాటో మరిగా. సరే రేపు మాట్లాడదాం అన్నయ్యగా. రాదు కదా? వస్తుందా రాదా? రేవంత్ రెడ్డి గారి గొప్ప కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక క్షణం కరెంటు పోకపోయేది. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఇట్లా కరెంటు పోతున్నది. రాదు కదా? క్యాప్చర్ చేయదు కదా? చేస్తాయా? లేదంటే ఐ థింక్ ఐఎమ్ డన్. మళ్ళీ ఏమైనా ఉంటే రేపేళ్ళు మాట్లాడతా. కానీ ఇంక చాలా ఉన్నాయి యాక్చువల్గా. ఎడ్యుకేషన్ మీద మాట్లాడేది ఉన్నది, సైబర్ క్రైమ్స్ మీద మాట్లాడేది ఉన్నది, రోజుకోటి మాట్లాడాలా. థ్యాంక్ యూ. ఇక ఆపేద్దాం ఇక.